ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినము ప్రభుతో అన్న ఈ యొక్క కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. తండ్రి, నీకు వందనాలు నాయనా. మరొక ఉదయకాలంలో మమ్మల్ని సజీవులుగా లేపి మీ మాటలు వినడానికి సిద్ధపరిచి తీసుకొచ్చినందుకే మీకు వందనాలు. మీరే మాతో మాట్లాడండి దేవా. మరి మీ యొక్క ఆత్మీయతలో మేము ఎదగడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. రైట్, ఇప్పుడు మనము ప్రతిరోజు కూడా ఒక సిరీస్ లాగా మనము వింటూ వస్తుంటున్న మాటలను జ్ఞాపకానికి తెచ్చుకుందాం. ప్రేమ గురించి మనం మాట్లాడుకున్నాం, సంతోషము అన్నదాని గురించి మనం మాట్లాడుకున్నాము, దాని తర్వాత సమాధానము అన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ దినాన ఆత్మఫలములో దీర్ఘశాంతము అన్న దాని గురించి మనం మాట్లాడుకోబోతా ఉన్నాం. అయితే దానికి ముందుగా మన యొక్క మూలవాక్యాన్ని చదువుకుందాం. మన మూలవాక్యము రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. జాగ్రత్తగా ఆలకించండి. ఏలయనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. సో మరొకసారి దీని గురించి నేను చెప్పడానికి ఇష్టపడతా ఉంటున్నా. మనము శరీర సంబంధులంగా ఉన్నప్పుడు అంటే పాపపు జీవితాన్ని జీవిస్తూ ఉంటున్నప్పుడు మన అవయవాలు పాపేచ్ఛలు జరిగించడానికి కార్యసాధకాలుగా ఉంటా ఉన్నాయి అని ఈ యొక్క వాక్య భాగం యొక్క అర్థం. అయితే మనం ఆత్మ సంబంధులమైన తర్వాత యేసుక్రీస్తు ప్రభువునందు మరి ఆయన యొక్క రక్తం చేత కడగబడి ఆయన యందు విశ్వాసం నుంచి రక్షింపబడిన తర్వాత మనం ఇప్పుడు ఎలా ఉండాలి, మన అవయవాలు దేనికి కార్యసాధకాలుగా ఉండాలి అన్న విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. సో ఇప్పుడు దీర్ఘశాంతము అన్న దాని గురించి మనం చదువుకుంటూ మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం. ఈ దీర్ఘశాంతము దేవుని యొక్క లక్షణముగా ఉంటా ఉంది. మనము అనగా యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనము, రక్షింపబడిన మనము, ఆయన బిడ్డలుగా చెప్పుకుంటున్న మనము ఎలాంటి వారముగా ఉండాలి అంటే దీర్ఘశాంతము కలిగిన వారంగా మనం ఉండాలి. సో చాలా మంది మీద మనకు కోపము, చాలా మంది మీద మనకు పగ, ప్రతీకారము ఇవన్నీ ఒకవేళ ఉంటే మనము మనము ఉండాలి అన్నది మనం చూడబోతా ఉన్నాం. ఎలా ఉండాలి? అందరి ఎడల కూడా దీర్ఘశాంతమును కలిగిన వారంగా మనం ఉండాలి. ఇది ఎలా కుదురుతుంది? అదే ఇది కుదరదు కదా, చాలా కోపం వస్తుంది కదా వాళ్ళంటే అసలు నాకు పడదు కదా, నన్ను ఒకప్పుడు ఎట్లా అవమానించారు, ఒకప్పుడు ఎంతగా దూషించారు, ఎలాగ నా మీద తిరగబడ్డారు, ఎంతగా నన్ను కొట్టారు, తిట్టారు. మరి అలాంటి వారిని ఏ విధంగా వారి పట్ల నేను దీర్ఘశాంతముతో వహించగలను, ఏ విధంగా నేను వారి పట్ల దీర్ఘశాంతమును కలిగి ఉండాలి అని ఒకవేళ మీరు అనుకుంటూ ఉన్నట్లయితే ఇవి నా మాటలైతే కాదు. సాక్షాత్తు దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉంటున్న మాట ఏంటంటే, మీరు మీ శత్రువుల ఎడల, మిమ్మల్ని తిడుతున్న వారి ఎడల, మిమ్మల్ని దూషిస్తున్న వారు, శపిస్తున్న వారు ఎవరైతే ఉంటా ఉన్నారో వారి ఎడల మీరు ఎలాంటి మనస్తత్వాన్ని కలిగిన వారిగా ఉండాలి, ఏ విధమైన పోకడ కలిగిన వారంగా మీరు ఉండాలి అన్నది దేవుడే మనకు తెలియజేస్తూ ఉంటున్న మాటను మనం చూడబోతా ఉన్నాం. లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనం నుంచి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా వినండి. వినుచున్న మీతో చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టు వాని వైపుకు రెండవ చెంప కూడా త్రిప్పుము. నీ పైబట్ట ఎత్తుకొని పోవాని నీ అంగీని కూడా ఎత్తుకొని పోకుండా అడ్డగింపకము.
నిన్ను అడుగు ప్రతి వానికి ఇమ్ము, నీ సొత్తు ఎత్తుకుని పోవని వద్ద దాని మరలా అడగవద్దు. ఇవన్నీ చాలా విషయాలు మనకు తెలియజేస్తా ఉంటా ఉన్నాడు దేవుడు. సో ఇక్కడ చెబుతూ ఉంటున్న మాట మనము అర్థం చేసుకోవాల్సింది, వినుచున్న మీతో చెప్పినదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని ఇంకొక మాట వాడుతా ఉన్నారు. నిన్ను ఒక చెంప మీద కొట్టు వాని వైపుకు రెండవ చెంప కూడా ఇప్పుము. ఒక క్రైస్తవురాలుగా దీర్ఘశాంతమును కలిగిన వారంగా మనం ఉండాలి. దీర్ఘశాంతము కలిగిన వారంగా మనం ఉంటే దేవుడు ఎవరికి ఏ విధంగా చేయాలో వారికి ఆ విధంగా చేసుకుంటూ పోతాడు. అంతేగాని మనము వారి మీద వ్యక్తిగతంగా పగ పెట్టుకోవడము, వారి మీద కోపాన్ని పెట్టుకోవడము, వారికి ఏదో ఒక జరగాలని ఆశించడము, కోరుకోవడము, ఇవి మనం చేయకూడదు. దేవుడు ఏమంటున్నాడంటే ప్రేమించు, క్షమించు, మేలు చేయి, దీవించు, ఇవే కదా చెప్తా ఉంటున్నారు దేవుడు. సో ఇవి మనం కలిగి ఉండాలి అంటే, ఈ విధంగా మనం చేయాలంటే మన హృదయంలో దీర్ఘశాంతము కలిగిన వారంగా మనం ఉండాలి. సో ఇప్పుడు మన హృదయం అనే ఈ అవయవము దేని ఫలము ఫలించడానికి కార్యసాధకంగా ఉండాలి అంటే, ఇంతకు ముందైతే అనగా మన శరీర సంబంధంగా ఉన్నప్పుడైతే పాపపు కార్యాలను చేయడానికి కార్యసాధకముగా ఉండేది మన హృదయము. అనగా కోపముతోనూ, పగతోనూ, ప్రతీకారముతోనూ వారి మీదకు దూకడము, కొట్టడము, తిట్టడము, ఏదో ఒకటి చేయాలని. అయితే ఇప్పుడు నీ హృదయము, నా హృదయము, మన హృదయము ఎలా ఉండాలంటే ప్రేమించాలి, క్షమించాలి, ప్రార్థించాలి, దీవించాలి. దీనిని ఫలించేదిగా మన హృదయం ఉండాలి. వీటిని ఫలించేదిగా మన హృదయం ఉండాలి. కాబట్టి దేవుడు మన ఎడల కోరుకుంటున్నది ఏంటంటే దీర్ఘశాంతమును కలిగి ఉండండి. దీర్ఘశాంతమును కలిగి ఉండండి. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియమైన వారలారా, నీ హృదయము ఏ విధమైన ఫలము కలిగినదిగా ఉంటా ఉంది? దీర్ఘశాంతం ఉందా? ఇంట్లో వాళ్ళ మీద ఎట్లా అరిచేస్తున్నాం? మనం కూరలో ఉప్పు తగ్గితే ఎట్లా అరుస్తున్నాం? లేకపోతే భర్త లేటుగా వస్తే ఎట్లా మనము మెలుగుతా ఉన్నాం? ఎంత కోపాన్ని ప్రదర్శిస్తా ఉన్నాం? ఎంతగా తిడుతా ఉన్నాం? ఎంతగా సనుగుతా ఉన్నాం? గొనుగుతా ఉన్నాం కదా? దీర్ఘశాంతము నీవు నేను కలిగి ఉండవలసిన వారంగా ఉన్నాం. దేవుడు మన శత్రువులను సైతము ప్రేమించమని, శత్రువులను సైతము క్షమించమని, శత్రువులను సైతము దీవించమని, వారి కొరకు ప్రార్థించమని, వాళ్ళకి మేలు చేయమని దేవుడు కోరుకుంటా ఉంటే, చాలా మంది ఇంట్లో వారిని కూడా ప్రేమించలేని, తోటి విశ్వాసులను కూడా ప్రేమించలేని, వారి మీద పగ ప్రతీకారం తీర్చుకోవాలని మరి ఆశ కలిగిన వారిగా ఉంటా ఉన్నారు. దీర్ఘశాంతాన్ని కలిగి ఉండట్లేదు. శాంతమూర్తులుగా ఉండడానికి ఇష్టపడడం లేదు ఎవరు కూడా. అయితే దేవుడు కోరుకుంటా ఉన్నాడు నీ హృదయము అలాంటిదిగా ఉండాలని. కాబట్టి ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేద్దాం. మన హృదయము ఏ ఫలము ఫలించడానికి కార్యసాధకముగా ఉంటా ఉన్నది? దీర్ఘశాంతము అన్నది మన హృదయంలో ఉంటుందా లేదా అన్నది మనము పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. లేదు అని అనుకుంటే దేవుడి దగ్గర క్షమాపణ అడుగుదాం. ప్రభువా, ఇదిగో నాయనా, నీ వలే మేము కూడా దీర్ఘశాంతము కలిగిన వారంగా ఉండడానికి సహాయం చేయి. ఆయన ఎలా ఉన్నాడో తెలుసా? బొచ్చు కత్తిరించు వాని దగ్గర గొర్రె ఎలాగైతే మౌనంగా ఉంటుందో అలాగా మౌనంగా ఉన్నాడు ఆయన. దీర్ఘశాంతమును వహించిన దేవుడు. కాబట్టి నీవు నేను కూడా ఆ దీర్ఘశాంతమును కలిగిన వారంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కాబట్టి తలలు వంచి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం, అడుగుదాం. దీర్ఘశాంతం కలిగిన వారంగా మనం ప్రవర్తిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి,
ప్రేమ కలిగిన దేవా నీకు వందనాలు నాయనా. ఈ ఉదయకాల సమయంలో దీర్ఘశాంతం మేము కలిగి ఉండాలని మీరు కోరుకుంటా ఉన్నారు. ఆ రీతిగా మేము ఉండడానికి సహాయం చేయండి. అయ్యా, ఎవరిలో అయితే అత్యధికంగా కోపం ఉంటుందో, ఎవరెవరైతే పగ ప్రతీకారాలతో రగిలిపోతా ఉంటున్నారో, దేవా ఇతరులకు కీడు చేయాలని, హాని చేయాలని, అపకారం చేయాలని, నష్టపరచాలని, బాధపరచాలని, శపించాలని, దూషించాలని అనుకుంటా ఉన్నారో, దేవానైనా వారి యొక్క హృదయాలను మీరు మార్చమని, దేవానైనా దీర్ఘశాంతంతో మీరు నింపి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.